ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, జన్మ పాపం ఉందా లేదా ఈ విషయం గురించి మనం ఆలోచించాలి అంటే, ప్రియులారా, ముందుగా మనం బైబిల్లోకి వెళ్ళి దేవుని మాటలు కనుక మనం ఆలోచిస్తే, దేవుడు నీ తలంపు నా తలంపు ఒకటి కాదని చెప్తాడు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమి ఆకాశాన్ని చూడు, భూమి మీద నువ్వుంటే ఆకాశం అంత ఎత్తులో నేను ఉంటాను. కాబట్టి నీ ఆలోచనలు భూమి వరకే ఉంటాయి, నా ఆలోచనలు ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి. కాబట్టి బైబిల్ అనేది దేవుని తలంపులతో ఆలోచించాల్సిన విషయం. దేవుని ఆలోచనలతో, దేవుని మనసులోకి వెళ్ళి దేవుని ఆలోచనలతో మనం ఆలోచించాలి. కానీ మన ఆలోచనలతో మనం బైబిల్ని చదివేసి ఇష్టం వచ్చినట్టుగా మనం వాక్యం చెప్పడానికి వీలు లేదు. ప్రియులారా, అందరికీ నేను మనవి చేసుకుంటున్నానండి. కొంతమంది జన్మ పాపం ఉందని వాదిస్తున్నారు, కొంతమంది జన్మ పాపం లేదని వాదిస్తున్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా కొంతమందికి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. ఎందుకంటే చాలామంది నన్ను కూడా ఫేస్బుక్ ఇన్బాక్స్లో చాలామంది మెసేజ్లు పెట్టి, అన్న ఏంటన్నా వీళ్ళు మాట్లాడుతుండేది, జన్మపాపం ఉందని చెప్తున్నారన్న, మీరు ఎంతవరకు దీన్ని సమర్థిస్తారు, మీరు ఏం చెప్తారు దీనికి అని చాలామంది నన్ను అడగడం జరిగింది. అలా అడగడాన్ని బట్టే నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడు జన్మపాపం ఉందా లేదా అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే, ఇంకో అతను అడిగాడంట, జన్మపాపం లేదు అని చెప్పి బైబిల్ ఒక రెఫరెన్స్ ఉంటే చూపించండి అని అన్నాడంట. ప్రియులారా, బైబిల్ గురించి మాట్లాడారు కాబట్టి బైబిల్ గురించే మనం మాట్లాడుకుందాం. కాసేపు బైబిల్ గురించే మాట్లాడుకుందాం. జన్మపాపం లేదు అని బైబిల్లో ఉన్నట్టుగా ఒక్క రెఫరెన్స్ చూపించండి అని అడిగారంట. దీనికి నా సమాధానం ఏంటంటే, అందరికీ బాగా తెలిసిన మాట, ఆ మాటని కొద్దిసేపు మీ ముందు ఉంచుతాను, ఆలోచించండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అనే మాట రాబడింది. ప్రియులారా, అక్కడ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడంట. యథార్థవంతులు అంటే అర్థం ఏంటి? పాపితో పుట్టించాడన్నా, భక్తిహీనులుగా పుట్టించాడన్నా, అపవిత్రులుగా పుట్టించాడని ఉంది అక్కడ? లేదు కదా. యథార్థవంతులుగా పుట్టించానని ఉంది. అంటే యథార్థవంతులుగా పుట్టించానంటే దాని అర్థం ఏంటి? నీతిమంతులుగా పుట్టించను అని. ఈ మాట సరిపోతుంది మనకు, ఈ మాట సరిపోతుంది. బైబిల్లో నిలబడి బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించనన్న మాట చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దృఢపరుస్తున్నారు, నేను మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను. ప్రియులారా, మీరు బైబిల్లో చూస్తే యెహోవా యథార్థవంతుడని చాలా చోట్ల మీకు కనపడతాయి. దేవుడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన పిల్లలైన మనల్ని కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు, పాపిగా పుట్టించలేడు. మనిషిని పాపిగా పుట్టించలేదు. ప్రియులారా, పాపిగా పుట్టించలేదు. ఆయన సంకల్పం వేరు, ఆయన ఆలోచనలు వేరు. మనిషి నాలాగే బ్రతకాలన్న ఆలోచన. ఆయన పాపాన్ని అసహించుకునే దేవుడు మనుషుల్ని పాపులుగా పుట్టిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. కీర్తనల గ్రంథం అంటాడు కదా, నాకు పాపం అంటే అసహ్యమని, దుర్నీతిని నేను ద్వేషిస్తున్నాను, నీతినే నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు కదా. అలా దుర్నీతిని అసహించుకునే దేవుడు పాపుల్ని ఎలా పుట్టిస్తాడు? అందులోనూ వివాహం అయిన వారి కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని ఉంది. బహుమానం అంటే ఒక గిఫ్ట్గా ఇస్తున్నా నేను అంటున్నాడు. అంటే గిఫ్ట్ని పాపంతో ఇస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మనుషులకు గిఫ్ట్గా ఇస్తూ పాపంతో ఇస్తాడా ఆ గిఫ్ట్ని? దాన్ని గిఫ్ట్ అంటారు అసలు ఎవరైనా? మనమే ఒకరి పెళ్ళికి వెళ్తే ఏది పడితే అది మనం వేసుకునే బట్టలు కానీ, మనం వేసుకునే పాత చీరలు కానీ ఏవి కూడా మనము దంపతులకు ఇవ్వమే. వెళ్తున్న వాళ్ళకి కొత్తది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలన్న ఆలోచన మనకే ఉన్నప్పుడు, సర్వేశ్వరుడు, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన మనకి పాపంతో నిండిన దాన్ని ఇస్తాడనంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఆయన పాపంతో ఏది ఇవ్వడు. ప్రియులారా, ఆయన పాపంతో ఏది ఇచ్చింది లేదు, చేసింది లేదు. మనుషులే దాన్ని అపార్థం చేసుకున్నారు. మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆలోచిస్తే, సంపూర్ణమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిననే మాట రాయబడి ఉంటుంది మనకు. ఆ మాటను బట్టి ఆలోచిస్తే ఆయన ఎందు ఏ చంచలత్వము లేదు, ఏ ఛాయనను లేదు. మంచి ఈవులన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చేవి. ఆయనకు మనకు మంచిదే ఇవ్వాలని అనుకుంటాడు, కానీ పాపంతో ఇవ్వాలని ఎప్పుడు కూడా దేవుడు అనుకోలేదు. ప్రియులారా, మనిషిని ఒకవేళ జన్మ పాపమే మనిషికి ఉందని అనుకుంటే అప్పుడు మనం బ్రతుకుతున్న కాన్సెప్టే తప్పైపోతుంది. ఒకవేళ జన్మ పాపమే, దేవుడే కనుక జన్మ పాపంతో మనుషుల్ని పుట్టిస్తే అప్పుడు తప్పు మనిషిది అవ్వదు, దాన్ని సృష్టించిన వాడిదే అవుతుంది, అది దేవుడిదే అవుతుంది.
ఎప్పుడు దయచేసి తప్పుగా ఆలోచించకండి. దేవుణ్ణి అపవిత్రపరచకండి, దేవుణ్ణి అవమానించకండి. మనల్ని జన్మ పాపంతో పుట్టించాడు అని చెప్పడం అది చాలా అంటే చాలా తప్పు ప్రియులారా, చాలా తప్పు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఒకవేళ దేవుడే గనక మనల్ని జన్మ పాపంతో పుట్టిస్తే అప్పుడు తప్పు మనదవ్వదు. ఎవరిదవుతుందో తెలుసా? మనల్ని పుట్టించిన వాళ్ళది, అంటే మనల్ని సృష్టించిన వాళ్ళది. అయితే అప్పుడు దేవుడే పాప అన్నమాట. మన లెక్కలో, మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే దేవుడు మనల్ని పుట్టించి తప్పు చేశాడా? దేవుడు అపవిత్రుడా? మనల్ని పుట్టించి ఇలా అపవిత్రులుగా పుట్టించి చేయడానికి ఆయన యథార్థవంతుడు కదా. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనలను యథార్థవంతులుగా పుట్టించాడు, భక్తిహీనులుగా పుట్టించలేదు. భక్తిహీనులుగా పుట్టించడనే రాయబడలేదు బైబిల్లో. నీతిమంతులుగా, యథార్థవంతులుగా పుట్టించాననే ఉంది. కాబట్టి దయచేసి బైబిల్ని వక్రీకరించకండి, కలిపి చెరిపేయకండి. ఏవేవో కొన్ని వచనాలు తీసుకొని ఆ వచనాలకి ఈ వచనాలకి లింక్ చేసేసి దేవుడు మనల్ని పాపంతోనే పుట్టించాడు అనే మాటలు చెప్పకండి. ఇంకా మీరు ఎత్తుకున్న కొన్ని విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఏమండి, యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 4వ వచనంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎలా పుట్టగలను అన్న మాట రాయబడింది. అవును, నిజమే, ఆ మాట కరెక్టే. కానీ మీరు అర్థం చేసుకునే విధానం తప్పు. పాప సహితునిలో నుండి అని అంటే, పాప సహితం అంటే అర్థం ఏంటి? పాపం చేసిన వాడి కడుపుల నుంచి ఎవరు వస్తాడు? పరిశుద్ధుడు ఎలా వస్తాడు? వీడు ఎలాగైతే చెడిపోయాడో, పాపం చేసి ఇతను ఎలాగైతే చెడిపోయాడో, తండ్రి ఎలాగైతే పాపం చేసి చెడిపోయాడో, కుమారుడు కూడా ఇంకా తండ్రి ఏది చేయటో చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి అతని కడుపులో ఇలాంటి వాడే వస్తాడు అని ఉద్దేశం. అంటే నువ్వు పాపం చేసుకుంటూ తప్పుదారుల్లో వెళ్తూ త్రోవ తప్పి వెళుతున్నప్పుడు నీ మార్గం ఎలా ఉంటుందో నిన్ను చూసి నీ కుమారుడు నేర్చుకుంటాడు. అతను కూడా నువ్వు ఎలా చెడిపోయావు అతను కూడా అలాగే చెడిపోతాడు అని చెప్పడానికి రాయబడిన మాటలు అవి. దాన్ని దయచేసి కలిపి చెరిపేయకండి. మాటలో ఉన్న వాస్తవాన్ని ఆలోచించండి, భావాన్ని ఆలోచించండి. పాపంలో నేను పుట్టి తిని అనే మాటను తీసుకున్నారు చాలామంది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో రాయబడిన మాటను తీసుకొని నేను పాపంలో పుట్టాననే మాట ఉంది కదా, కాబట్టి మనం అందరం పాపులమే, పాప భీతిలో పుట్టిన వాళ్ళమే అని చెప్పి ఇది ఇంకొక కాన్సెప్ట్ కిందకి తీసుకొచ్చి మనుషులందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి, పాపాలు చేస్తున్నారు కాబట్టి, పాపం నుంచే పుట్టాం మనం, జన్మ పాపం ఉంది అని చెప్పి బోధిస్తున్నారు. ఇంతకీ పాపంలో పుట్టానంటే అర్థం ఏంటి? దాని గురించి కూడా మనం కొంచెం ఆలోచిస్తే, ప్రియులారా, ఒకసారి మాటను బాగా ఆలోచించండి. నేను పాపములో పుట్టి తిని అని అంటున్నాడు. నా తల్లి గర్భంలో పాపంలో ఉన్నప్పుడు నేను పుట్టాను అని అంటున్నాడు. ప్రియులారా, ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి. పాపములో పుట్టడానికి, పాపముతో పుట్టడానికి చాలా తేడా ఉంది. పాపములో అని అంటే అర్థం ఏంటి? నేను ఇంటిలో పుట్టాను అంటే అర్థం ఏంటి? ఇంట్లో పుట్టానని. ఇంటితో పుట్టలేదు. నేను పుట్టినప్పుడు ఎలా పుట్టాను? నేను మా ఇంట్లో పుట్టాను అనుకోండి, ఇంటిలో పుట్టాను అని అంటారు. అంటే ఇల్లు ఉంది, ఇంట్లో నేను పుట్టాను. అర్థమవుతుందా? ఇంటితో నేను పుట్టలేదు, నాతో పాటు ఇల్లు పుట్టలేదు. అర్థమవుతుందా? ఇంటితో పుట్టానంటే అర్థం ఏంటి? అంటే ఇంటితో పుట్టానంటే నేను పుట్టినప్పుడు ఇల్లు కూడా పుట్టిందని దాని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు పాపంలో పుట్టానంటే అర్థం ఏంటి? అంటే ఇంటిలో పుట్టానని, అంటే పాపం అనే ఈ లోకంలో ఉన్నప్పుడు నేను పుట్టాను అని అంటున్నాడు. నా తల్లి గర్భమందు నేను ఇలా ఉన్నప్పుడు పాపంలో పుట్టాను అంటే పాపం అప్పటికే ఉంది, పాపం విస్తరించిపోయింది. ఆ పాపంలో నేను పుట్టానని అంటున్నాడే కానీ పాపముతో పుట్టానని అనలేదు. దయచేసి అపార్థం చేసుకోకండి, వాక్యాన్ని వక్రీకరించకండి. వాక్యాన్ని కాసేపు జాగ్రత్తగా కూర్చొని దేవుని మనసుతో, దేవుని ఆలోచనలతో ఆలోచించండి. అన్నీ విడిపోతాయి. జన్మ పాపం ఉందనడం చాలా తప్పండి. అలా మనం బోధించకూడదు. అది మనము దేవుణ్ణి అవమానిస్తున్నట్టు. దయచేసి అలా చెప్పకండి. జన్మ పాపం మనిషికి లేదు ప్రియులారా. ఇప్పుడు పాపభీతి మనిషిలో ఉంది కదండి అని అంటారు. పాపభీతి మనిషిలో ఉంది కదండి. చిన్నప్పుడు ఎవరు నేర్పించారండి పిల్లలకు? వాళ్ళు అబద్ధాలు చెప్పట్లేదా, దొంగతనాలు చేయట్లేదా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించకుండానే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా అని అంటారు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. నేను పాపభీతి అనేది మనిషిలో ఉంది కాబట్టి పిల్లలందరూ ఈ విధంగా చేస్తున్నారని మీరు ఒకవేళ అంటే ఒకసారి ఆలోచించండి. పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా అడవిలో పెంచండి, ఎక్కడైనా అడవిలోకి తీసుకెళ్ళి అడవిలో పెంచండి. ఏ మనుషులు లేని చోట, మనుషులు ఎవరు లేని చోట మీరు పెంచండి. అతను పాపం చేయడానికి అవకాశం ఉంటుందా లేదా ఒకసారి చూడండి. అవకాశం ఉండదు. ఎందుకంటే తన పెరుగుతున్న ప్లేసు అలాంటిది కాబట్టి. పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారండి ఇవన్నీ అంటే తల్లిదండ్రులని చూసే, తన చుట్టూ ఉన్న మనుషులను చూసి ఇవన్నీ నేర్చేసుకుంటున్నారు. ఇందులో పాప భీతి ఉందని అనకండి. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. పిల్లలు
పిల్లలను పరిశుద్ధులుగా పుట్టిస్తే మనుషులే వివిధ తంత్రములను కల్పించుకున్నారు. అంటే త్రోవ తప్పిపోయారు, దారి తప్పిపోయారు. కానీ దేవుడు జన్మతోనే పాపంతో అంటగట్టలేదు, పాపంతో మనిషిని పుట్టించలేదు. కానీ మనుషులు వివిధ రకాలుగా మారిపోయారు ప్రియులారా. మనుషులే కల్పించుకున్నారు, పాపాన్ని చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడు పాపం చేయమని ఎప్పుడు కూడా మనిషిని చెప్పలేదు, కానీ దేవుడు యథార్థవంతులుగా బ్రతకాలనే కోరుకున్నాడు. అసలు ఇంతకీ పాపం అంటే ఏంటి అని దాని గురించి మనం ఆలోచిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసినవాడే పాపాన్ని చేసినవాడే ఆజ్ఞ అతిక్రమిస్తాడు. పాపం చేయనివాడు ఆజ్ఞ ఎలా అతిక్రమిస్తాడు? చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి మంచి ఏదో చెడేదో ఎలా తెలుసు? వాళ్ళకి నిర్ణయించుకునే ఆ స్థాయి లేదు. ప్రియులారా, సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించిన 12 ఏళ్ల వయసు గల పిల్లలు, 12 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలు ఎవరికి కూడా మంచి ఏదో చెడేదో ఆలోచించుకుని నిర్ణయం తీసుకునేంత స్థాయి వాళ్ళకు ఉండదు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ చిన్నపిల్లలను ఆటంకపరచకండి, నా వద్దకు రానియండి అని అంటాడు. పరలోక రాజ్యం వీరిదే అని అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? పరలోక రాజ్యం వీరిదే అన్న మాట ఎందుకన్నాడు? ఎందుకనంటే వాళ్ళు ఏ పాపము చేయరు కాబట్టి. వాళ్ళలో పాప భీతి ఉందని చెప్పి మనం తప్పుడు ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తున్నామే. కానీ పిల్లలు ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియనప్పుడు వాళ్ళ పాపాన్ని ఎలా చేయగలుగుతారు? వాళ్ళు నిర్ణయించుకునే స్థాయి కాదు వాళ్ళది. అందుకే 12 లోపు పిల్లలు ఎవరు చనిపోయినా కూడా, ఎవరిని ఇచ్చేసినప్పుడు కూడా వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారండి అనే మాటను పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే పరిశుద్ధులు, మంచోళ్ళు అనే ఉద్దేశంతో, అనే భావంతో చెప్పడానికి చెప్తుంటారు. కాబట్టి ఆలోచించండి పిల్లలు, ఒకసారి దయచేసి అందరూ ఆలోచించండి. జన్మ పాపం ఉందని చెప్పి మనుషుల్ని తప్పుద్రోవ నడిపించకండి. అలా చెప్పడం వల్ల నీ దేవుని నువ్వు అవమానపరిచినట్టు. రోమపత్రికలో రాయబడిన మాటలన్నీ తీసుకొచ్చి, అండి పాపం చేసినందుకే కదా మరణం వచ్చింది, కాబట్టి పాపం అంటేనే మరణం, జన్మ పాపం ఉంది కాబట్టి మనుషులకు మరణం వచ్చింది అనే మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, జన్మపాపం ఉంది కాబట్టి మరణం వచ్చిందని అంటే దేవుడు సృష్టించిన ప్రతి జీవరాశికి కూడా మరణం ఉంది. మరి దాన్ని ఏమందాం? అంతవరకు కూడా వద్దు. నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ఆయన కూడా మరణించాడు. మరి ఆయన పాపి అని అందామా? ఏమర్థమైంది బైబిల్ మీకు? ఎందుకు ప్రియులారా లేనిపోనివి చెప్పి ప్రజలలో బలవంతంగా దీన్ని రుద్దాలని చూస్తున్నారు? ఎందుకు? మనకు అది అవసరం లేదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. మనల్ని పాపాత్ములుగా పుట్టించి పాపం చేయకుండా ఉండండి అని చెప్పడు. పాపం చేస్తూ బ్రతికేవాడని దేవుడు ఎప్పుడు కూడా నేను పుట్టించాను కాబట్టి వీళ్ళు పాపం చేసుకుంటూ బ్రతకాలనే ఆలోచనలో ఎప్పుడు దేవుడు లేడు. దయచేసి అలా అర్థం చేసుకోకండి. మరణం వచ్చింది, మరణం వస్తే మరణంతో మన జీవితం ఆగిపోదు కదా. ఓ క్రైస్తవుడా, నీకు తెలీదా అది? చావు నాకు లాభం అని అన్నాడు పౌలు గారు. ఎందుకు? మరణం గురించి ఆయనకు అర్థమైంది కాబట్టి. మరణంతో మన జీవితం ఆగిపోదు కదా, మరణం తర్వాతే కదా మనకు అసలు సిసలైన జీవితము. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు? మరణం వచ్చేసింది కాబట్టి జన్మపాపం ఉంది అంటారు. అసలు మరణానికి పాపానికి లింక్ ఏంటి? ఇప్పుడు దేవుడు అన్నాడు నువ్వు తిన్నదినాన్న చచ్చిపోతావని అన్నాడు. అంటే దేవుడు అక్కడ శిక్షించాడు, ఆదం గారిని శిక్షించాడు. మరణం ఒక మనిషి నుంచే వచ్చేసరికి మరణంతో ఆగిపోతున్నామా మనం? లేదు కదా. మరణం తర్వాత కదా మనకి ఇంకో జీవితం. అవన్నీ తెలిసి కూడా ఎందుకు జన్మపాపం ఉందని చెప్తున్నారు? చాలా తప్పు ప్రియులారా. దయచేసి ఇటువంటి మాటలు చెప్పి ప్రజల మనసులోకి, ప్రజల మైండ్లోకి బలవంతంగా దీనిని రుద్దకండి. అది చాలా తప్పు, చాలా పొరపాటు కూడా. దయచేసి మంచి మనసుతో దేవుని అర్థం చేసుకుందాం. జన్మపాపం ఉందని చెప్తే అది మన తండ్రిని మనం అవమానపరిచినట్లు. దయచేసి అలాంటి కార్యక్రమాలు వద్దు, అలాంటి మాటలు వద్దు. మనసు పెట్టి ఆలోచించండి. మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు ప్రియులారా, పరిశుద్ధులుగా పుట్టించాడు. మీరు ఇంత చెప్పినా కూడా లేదండి జన్మపాపం మనిషికి ఉందండి, మనిషి పాపం చేస్తూ బ్రతుకుతున్నాడు కదా, ఏ మనిషి లేడండి పాపం చేయనివాడు అని మీరు ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే నేను ఒక మాట చెప్తాను ప్రియులారా. కొంతమందిని చూడండి, పుట్టుకతోనే మతిస్థిమితం లేకుండా పుడతారు. మరి అలాంటి వాళ్ళు ఏం పాపం చేస్తారు? మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఇంకా పాపం చేసే ఆలోచన ఉండదు కదా, మతిస్థిమితం లేకుండా పుట్టారు కదా, మరి వాళ్ళు పాపం చేయడానికి అవకాశమే లేదు కదా. మరి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? పుట్టడమే వాళ్ళు అలా పుట్టారు కాబట్టి జన్మ పాపం ఉందని అంటారా? ఒకవేళ మీరు ఆ మాట అంటే
శిష్యులు ఒకసారి యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త 9:2-3 బోధకుడా, ఇతను గుడ్డివాడు పుట్టడానికి ఇతను పాపం చేశాడా లేకపోతే ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని చెప్పి అడుగుతారు. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇతనైనను ఇతను కన్నవారైనను పాపం చేయలేదని అంటారు. అంటే ఇలా పుట్టారు కాబట్టి, రోగులతో పుట్టారు కాబట్టి, రోగంతో పుట్టాడు కాబట్టి వాడు పాపి అని అనకండి. రోగం వేరు, పాపం వేరు. పాపం అనేది చేసేది, ఆజ్ఞ అతిక్రమం. అంటే పాపం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకున్నారు. అంటే పాపం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి అనే మాట ఉంది. పాపము చేసి అంటే కాబట్టి వీళ్ళు ఏ పాపం చేయగలుగుతారు? వీళ్ళు ఏ పాపం చేయడానికి అవకాశం లేదు. మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా చెప్పేయచ్చు మనం ఆ మాట. ఎందుకనంటే మతి స్థిమితం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళు మీరు ఎలా మరి ఆలోచించగలుగుతారు? వాళ్ళని కూడా పాపులు అని అంటారా? వాళ్ళు రోగంతో పుట్టారే పాపం అని అంటారా? అది చాలా తప్పు. మనం నమ్మే అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు పుట్టించాల్సి వస్తుంది. మీరు ఇదంతా ఆలోచించుకుంటే ఒకసారి ఆలోచించండి. దయచేసి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద కక్షతోనో ఇవన్నీ మాటలను నేను మీకు చెప్పట్లేదు, కానీ సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాను, సత్యం గెలవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. అసత్యాన్ని దయచేసి గెలిపించకండి. ఇది మన తండ్రిని మనం అవమానపరిచినట్టు. క్రైస్తవులుగా మనమంతా ఒకటిగా ఉన్నప్పుడు వాక్యం మీద నిలబడదాం. వాక్యం మీదనే నిలబడుతూ దేవుని చెప్పిన మాటల మీదనే నిలబడదాం. కానీ దేవుడు చెప్పని మాటల మీద లేకపోతే దేవుడికి లేని ఆలోచనల మీద మన సిద్ధాంతాలు నిలబెట్టాలని ఎప్పుడూ ఆలోచించకూడదు. దయచేసి ఆలోచించండి. జన్మ పాపం అనేది మనిషికి లేదు. మనిషియే వివిధ తంత్రములను కల్పించుకున్నాడు. మనుషులను మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా పుట్టించాడు. కాబట్టి అలాగే బ్రతుకుదాం. దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఈ లోకంలో ఈ జీవిత యాత్రను మనం అందరం ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. అందరికీ సెలవండి.